మీ వాయిస్ అసలుకి ఫస్ట్ నుంచి ఇంతే బేస్ ఉండేదా? లేదా ఒక ఏజ్ వచ్చేపాటికి అలా చేంజ్ అయిందా? అంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఇట్లే ఉండేది వాయిస్. ఇంకా 15 ఇయర్స్ బ్యాక్ 10-15 ఇయర్స్ బ్యాక్ ఇంకా ఫోర్స్ ఉండేది. హ్మ్. ఇప్పుడు కూడా ఓకే, అప్పుడు కూడా ఓకే. ఇప్పుడు అంత సోషల్ మీడియా అప్పుడు లేకపోవడము, ఇప్పుడంతా యూట్యూబ్లో అందరి వాయిస్ అందరికి తెలిసిపోయింది ఇప్పుడు. నేను ఎప్పుడు ఉంది 2004లో ఇట్లా ఉంది, 99లో కూడా ఇట్లే ఉంది పాట. నేను 99 నుంచి రికార్డింగ్లో పాడుతున్నా. అప్పుడు కూడా అద్భుతమైనటువంటి పాటలు పాడాను 99లో. సరే అప్పుడు చాలా తక్కువ మందికి తెలిసింది, కొంత లీడర్తో పనిచేయడము, నేను లీడర్స్తో ఉండడము, అట్లా అట్లా కొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే హోమ్ చేసుకోవడం జరిగింది. తర్వాత 14 తర్వాత కొన్ని బయటకు రావడం వాయిస్, తర్వాత అన్ని పార్టీలలో కూడా కొన్ని ఎక్కువ వచ్చాయి. కాకుండా ఎక్కువ 80% కాంగ్రెస్ పార్టీకి నా సాంగ్స్ అన్నీ ఉన్నాయి. సరే ఒక 20% అక్కడ కేసీఆర్ గారికి ఒకటే పాట ఉంటుంది, కేటీఆర్ గారికి ఒకటే పాట ఉంటుంది, కవితకు ఒకటే పాట ఉంటుంది, మన హరీష్ అన్నకు ఒకటే పాట ఉంటుంది. వీళ్ళకే ఎక్కువ ఉంటాయి పాటలు. అదే అంటున్నా. అంటే ఏమన్నా పర్సనల్ ర్యాపో ఉందా మీకు రేవంత్ రెడ్డి గారికి? పర్సనల్ అంటే నేను కాంగ్రెస్ పార్టీకి ఒక 25 ఇయర్స్ బ్యాక్ నుంచే నేను కాంగ్రెస్ పార్టీ వచ్చి నేను అప్పుడు నేను 95లో నేను బయటకు వచ్చినప్పుడే ఒక ఎక్స్ఎంపీ చెక్లం శ్రీనివాసరావు గారు అని చెప్పి వారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉండే, అక్కడ పనిచేస్తానికి నేను రావడం, చిన్న చిన్న ఉద్యోగాలు అతనితో డ్రైవ్ చేసేది అప్పుడు శ్రీనివాసరావు గారి దగ్గర. తర్వాత ఆయన చనిపోవడము, తర్వాత బిఎన్ రెడ్డి అని కాంగ్రెస్ ఎంపీ దగ్గర రావడం, అతను ఒక 2-3 సార్లు ఎంపీగా గెలవడం, అక్కడక్కడ వేదికల మీద నా పాటలు వినిపించడం, అట్లా ఉంటుండేది. తర్వాత నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎండ్బి మినిస్టర్ గారు, వారి దగ్గర కూడా నేను 10 ఇయర్స్ పనిచేయడం. అంటే నేను పనిచేసే సిస్టమ్ అంతా కాంగ్రెస్ పార్టీలతోనే ఉండడం, అక్కడ కార్యకర్తలకే నా గొంతు బాగా క్లోజ్ అయిపోవడము. తర్వాత రేవంత్ అన్న కూడా అప్పుడు నాకు పరిచయం కావడం, అప్పుడు టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా నేను మంచి సాంగ్స్ చేయడం, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉన్నా. నేను అంటే నేను ఉన్నా కదా అని చెప్పి మానవుళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి నన్ను ఎక్కువ వాళ్ళే వాడినారు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే ఉద్యమ గాయకులు చాలా మంది వాళ్ళతో ఉన్నారు. అప్పుడు నా అవసరం వాళ్ళకి వాళ్ళే. అప్పుడు వీళ్ళకి ఉన్నాను, నేను ఒక్కనే ఉండేది, బాగా పాడుతుండేది. ఇప్పుడు మళ్ళీ ఇంకా నెక్స్ట్ మొత్తం మళ్ళీ మీరే ఉంటారా? మనం పాడుకుంటూ పోవడమే, మనకేమీ కాదు. మనం మనం మన పని మనం. నా సో ఉద్యోగం ఏంది, పాటలు పాడడమే. ఇప్పుడు ఒక పార్టీకి పాడినప్పుడు జనరల్ గా మీరు ఎంత లేదు అనుకున్నా సరే వాళ్ళు ఏం చెప్తారు అంటే వేరే పార్టీకి పాడొద్దు అనేది ఒక ఆబ్లిగేషన్ కన్ఫర్మ్ గా ఉంటుంది. సో మీరు అట్లా ఎక్కడ ఫేస్ చేయలేదా? అంటే నువ్వు మాకు పాడావు, ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారికి పాడారు, 80% ఇక్కడే పాడారు. సో పాడినప్పుడు సేమ్ టైం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారికి వీళ్ళందరికీ పాడుతున్నప్పుడు మీకు ఇటు ఆయన రేవంత్ రెడ్డి గారు మీకు పర్సనల్ కాబట్టి ఏం అనకపోవచ్చు, కానీ కింద కార్యవర్గం నుంచి అయితే అన్నా నువ్వు అట్లా ఎట్లా పాడతావు అన్నా, నువ్వు ఇక్కడి నుంచి అనే మాటలు రాలేదా? అంటే అంత ధైర్యం చేయరు నన్ను పాడొద్దంటానికి. ఎందుకంటే నేను వాళ్ళ పోస్టులు ఏం తీసుకోలేదు, రాజకీయ నాయకుల పదవులు నేను ఆశించలేదు, వాళ్ళు నన్నేం పదవులు ఇచ్చి నన్నేం గుర్తించలేదు. వాళ్ళు ఏదైనా పదవి ఇస్తే నేను లాక్ అయిపోతాను, అంతే కదమ్మా. నేనేం వాళ్ళ పదవులు నేను ఆశించలేదు, అడగలేదు. నేను ఇది నా వృత్తి, ఇది పాట అనేది నా వృత్తి. నేను ఎవరికైనా వాడచ్చు, కానీ కొంచెం బ్యాలెన్స్గా చూసుకొని పాడతాను నేను. సరే అప్పుడున్న పోయి కాంగ్రెస్ పార్టీలతో అనుబంధం ఎక్కువ ఉండి అన్నేళ్ళు వాళ్ళతో పనిచేసిన కాబట్టి, వాళ్ళే పరిచయం ఉండే కాబట్టి, 10 ఏళ్ళు పార్టీ అపోజిషన్లో ఉంది కాబట్టి, అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలకు నా గొంతు చాలా బలంగా ఉద్యమానికి ఊపై వస్తుంది అది. ఎందుకంటే కొంచెం విప్లవ పందం ఉంటుంది నా గొంతులో. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా గద్దరన్న పాటల్ని విని పెరిగాను కాబట్టి అదే నేపథ్యం అంతా విప్లవం ఉంటుంది. అంటే కొంచెము అంటే గవర్నమెంట్కి ఉన్న వాళ్ళకి అపోజిషన్లో చేసే ఉద్యమాలకు బాగా సపోర్ట్గా ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే ఉన్నది. ఇంకొకటి, ఇక్కడికి వాడొద్దు అక్కడ వాడొద్దు అని నన్ను అయితే ఏమీ అనరు. ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళకి లోపల ఆయన అందరికి వాడతాడు కదా అని ఉంటుంది. అందరికి వాడతాడు కదా అనే వాళ్ళకి నేను ఒకటే మీ స్టూడియోకి వెళ్ళి సమాధానం చెప్తాను. నా పనే అది కదా, అందరికి వాడి. మిమ్మల్ని వచ్చి నేను ఏదైనా పదవులు అడిగితే, ఏదైనా పోస్టులు అడిగితే, నాకేం చేయలేదని మీ దగ్గర నేనేమన్నా అడిగితే, నాకు ఏదైనా మీరు పోస్ట్ ఇస్తే నేను ఎవరికి ఏం వాడను. అయినా నేను పోస్టులు ఏం అడుగుతలేను, నాకేం అవి ఇంట్రెస్ట్ లేదు. గాయకుడిగా నాకున్నటువంటి గుర్తింపు నాకు ఉన్నది. దేవుడి దయ వల్ల నాకు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా నన్ను ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక బిడ్డగా నన్ను చాలా ఆదరిస్తున్నారు, గుర్తిస్తున్నారు. ఎక్కడికి పోయినా కూడా నర్సన్న మావాడు అన్నట్టు గుండెలో పెట్టుకుంటారు. నా పాట ఎక్కడ ఊరికి పోతే ట్రాక్టర్ల మీద డ్రైవర్ అన్నలు, ఆటో అన్నలు, చాలామంది చిన్న పెద్ద అక్క చెల్లి అందరూ కూడా అద్భుతంగా నా గొంతు వింటున్నప్పుడు నాకు వచ్చేటువంటి అన్న మీతో ఒక ఫోటో దిగుతాం అన్నప్పుడు అది నాకు పెద్ద సన్మానం లెక్క అనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చే పోస్టులలో ఇంత గౌరవం లేదని నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే నేను 20 ఏళ్ళుగా 25 సంవత్సరాలుగా నేను ఎంపీలతోని, ఎమ్మెల్యేలతో, మంత్రులతో పనిచేసిన. నాకు తెలుసు ఆ కష్టాలు అవన్నీ. నీ ఇక్కడ కంఫర్ట్ ఉన్నా అవన్నీ నేను చేయలేను, నాకు అంత ఓపిక కూడా లేదు. చాలు నాకు, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నా అంతరాత్మకు తెలుసు. నేను ఏమీ అడగను,
వాళ్ళకు హెల్ప్ చేసినా ఇంకా కూడా నేను చేస్తుంటాను. రేవంత్ అన్నకు మళ్ళీ కూడా మొన్న కూడా ఎప్పుడు వస్తూనే ఉంటుంది మన బర్త్డేకి. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు, ఎదురించుకుంటా ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు, చేస్తారా చెయ్యిర్ర చూస్తా మీకని కట్టు, నల్లమల్ల పెద్ద పులై వదిలిపెట్టను ఒట్టు. విన్నారా సాంగ్? విన్నాను. అట్లాంటి